శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది తులారాశి ఫలితాలు చూద్దాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా చెప్పుకోవచ్చు. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఈ రాశి వారి గోచారం పరిశీలిస్తే వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. వీరికి ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బంధుమిత్రులతో కలహాలు, తలపెట్టిన పనుల్లో చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. అపహరణకు గురయ్యే ఆస్కారం ఉంది. ఆహ్వానాలు, ముఖ్య పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. అవివాహితులకు శుభయోగం. ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తుంది. అధికారులకు వేధింపులు, స్థానచలనం కలిగే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది. మద్దతు ధర ఆశించినంతగా లభించదు. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, ఆటుపోట్లు తప్పవు. హోల్సేల్ వ్యాపారం చేసేవారికి బాగుంటుంది. కళ, క్రీడా రంగాల వారికి అవకాశాలు బాగుంటాయి. వాహన, అగ్ని, ఇతరాత్ర ప్రమాదాలు ఎదురవుతాయి. తరచూ దైవకార్యాలలో పాల్గొంటారు. 3 నెలలకొకసారి శనికి తైలాభిషేకం, రాహుకేతువుల పూజలు చేయడం వలన ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది.